రోటోవేటర్లు కల్టివేటర్ని డ్రిప్ గిప్పు బంద్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు సబ్సిడీ మీద మళ్ళీ మీకు అందరికి డ్రిప్ ఇస్తున్నారు, తర్వాత స్ప్రింక్లర్లు ఇస్తున్నారు, నాగన్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు ఇవన్నీ ఇస్తున్నారు. ఎవడన్నా టీఆర్ఎస్ ఎవడన్నా మాట్లాడితే వాడిని నోరు మూపించే బాధ్యత మీ అందరి మీద. మా ముఖ్యమంత్రి ఇవన్నీ చేసుకుని అప్పుడు చదువు చెప్పేసుకుని టీచర్లు లేకుండే, చదువు చెప్పని కూడా లేకుండే 11,000 మంది టీచర్లను రిక్రూట్ చేసినాం. మెస్ ఛార్జీలు పెంచినాం, జర మాట్లాడకుండా ఛార్జీలు పెంచినాం, మెస్ ఛార్జీలు పెంచినాం. ప్రీ ప్రైమరీ స్కూల్ అని పెట్టాం, మనం పిల్లలు డ్రాప్ కాకుండా స్కూల్ ఇంప్రూవ్ చేసినాం. ఇవన్నీ అన్ని ఒకటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. 200 యూనిట్లు కరెంట్ చెప్పలేదు కానీ ఫ్రీ ఇచ్చినాం. మనం ఒకటే పెన్షన్లు ఇచ్చేది ఉన్నాం. ఇప్పుడు పెన్షన్లు కూడా తయారవుతున్నాయి. త్వరలో పెన్షన్లు కూడా ఇప్పుడు అందరు ఎవరైతే కొత్త వాళ్ళు లేని వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి మెల్లమెల్లగా 500 పెంచుకుంటా 2,500 3,000 పెంచుతామని చెప్పడం జరిగింది. అయితే పైసలు లేక ఇబ్బంది, వాళ్ళ లేక సోనియా గాంధీ ఇచ్చినప్పుడు 17,000 కోట్లు నగదు బడ్జెట్ ఎట్లా ఉంటే ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఆ పరిస్థితి లేకపోతే, ఆ పరిస్థితి లేక అప్పులు కట్టుకుంటా మనం ఇవన్నీ స్కీములు చేస్తా ఉంటాం. నోటికి వచ్చిన మాట్లాడేవాడికి ఏమున్నది, బరువు బాధ్యతలు ఏమైనా ఉన్నాయా పోని అట్లనన్నా. ఇప్పుడు ఉమ్మడి 58 ఫస్ట్ జీతాలు పడకూడదు, 1వ తారీఖు వస్తే జీతాలు పడకూడదు. ఇప్పుడు అందరికి ఫస్ట్ రాగానే జీతాలు పడుతున్నాయి. అడుగు వాళ్ళకి ఆఫీసర్లకు అడుగు కావాలంటే ఫస్ట్ నాడే జీతాలు పడుతున్నాయి. మరి ఆ జీతాలు ఇచ్చుకుంటే ఇవన్నీ చేస్తున్నాం. ఇక 58 ఏళ్లకే రిటైర్మెంట్ అవుతుంది. 58 ఏళ్ళు కాగానే రిటైర్మెంట్ కాగానే వాళ్ళకి పైసలు కట్టియాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్. కానీ ఇవన్నీ తప్పించుకోవాలని 61 ఏళ్ళకి పెంచాడు. ఎవడు అడగలేదు. ఉద్యోగస్తులు మాకు 61 ఏం చేయండి సార్ అని ఎవడు అడగలేదు. ఇంకా కొత్తగా చదువుకున్న పిల్లలు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అవన్నీ లెక్క పెట్టలేదు. అవన్నీ ఇచ్చిపెట్టేసి ఉన్నోళ్ళకే పెంచాడు. ఇవన్నీ పైసలు ఇవ్వబడతారు. అవుటికి 1,000 కోట్లు ఇప్పుడు అందరు రిటైర్ అవుతున్నారు. ఆ పైసలు కూడా మనకి ఇవ్వవలసి వస్తున్నాయి. అవి లేకుంటే కోర్టుకు పోతున్నారు. కోర్టుకు పోయినందువల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తున్నది, మనకేమో స్కీమ్ తక్కువ చేయవలసి వస్తున్నది. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు వేసింది. ఇప్పుడు అట్లేదు. ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే వేస్తున్నాం. సో ఇవన్నీ జవాబులు చెప్పవలసిన బాధ్యత. దళిత బంధు ఇచ్చింది. ఎంతమందికి మూతికి బెల్లం పెట్టినట్లు ఒక 10 మందికి ఊరికి 10-20 రాసిండ్రు. రాసి లిస్ట్ ఏమో మీకు మాకు గెలిపిండి ఎలక్షన్ లో ఇక మీకు అందరికి ఇస్తామని 100-200 మంది లిస్ట్ రాసుకున్నారు. అట్లా రాయాలంటే అన్ని చేయొచ్చు రేవంత్ రెడ్డి సార్ మన ముఖ్యమంత్రి. అట్లా చేస్తలేడు. కరెక్ట్ ఉన్నది మాట్లాడుతున్నాడు, అయింది చెప్తున్నాడు. తిట్టండి, ప్రజలు తిట్టుకొని ముంగటికి ఓటేస్తారా లేదా, కానీ ఇప్పటి నుంచే మంచిగా చేయాలి, సంసారం చక్కగా పెట్టుకుందాం అని చెప్పేసి ఖర్చు తగ్గ చేసుకొని అన్ని రైతులకు ఎంత బెనిఫిట్ కావాలో అంత బెనిఫిట్ ఇచ్చుకుంటూ కొంచెం అన్ని స్కీములు కూడా మనకి ఇస్తున్నారు. మహాలక్ష్మి 2,500 ప్రతి ఒక్క మహిళకి ఇస్తామన్నాం. ఆ మహిళలకు కూడా ఖచ్చితంగా దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నాం. మనకి ఇంకో 6 నెలల లోపల అది కూడా టేకప్ చేస్తామన్నాం. రేషన్ కార్డులు అన్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. సన్న బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం. రైతులకు ఇప్పుడు వరి పండించే రైతులకు బోనస్ ఇస్తున్నాం. సన్న మొడ్లు పెట్టమంటున్నాం, 500 బోనస్ ఇస్తున్నాం. 6 క్వింటలు తరుగు తీస్తే ఇప్పుడు 2 క్వింటల కంటే ఎక్కువ తరుగు తీస్తలేదు. ఇవన్నీ అందుకే పంట మార్పిడి అవసరం అని చెప్తున్నారు అందరూ. ఎందుకంటే వరి అందరు వరే పెడితే అందరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో కటా పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికంటే సగం కొంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొనవలసి వస్తుంది. రైతు మళ్ళా జొన్నలకు కానీ మక్కలకు కానీ ₹1 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ₹1 కూడా ఇస్తలేదు. కాబట్టి అవన్నీ మనము స్టేట్ గవర్నమెంట్ కొనవలసి వస్తుంది. వేరే ఆడ కర్ణాటక మహారాష్ట్ర కొంటున్నారా అంటే ఏడ కొంటలేదు. అన్ని ఇక్కడ తీసుకొచ్చి మన గవర్నమెంట్కి అమ్ముకుంటారు. దాంతో కూడా మనకు నష్టం అవుతుంది. కాబట్టి ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దీన్ని ధీటుగా సమాధానం ఇవ్వండి అని మీకు చెప్తాను. 2 ఎకరాలకు ఇచ్చాడు పోయినసారి. 12 మంది రైతులు కవర్ అయ్యారు. మన దగ్గర 12 మంది 2 ఎకరాల లోపల ఉన్న ఉన్నారు. మిగిలిన చారాన మొత్తం భూస్వాములు. కాబట్టి ఇప్పుడు అందరికి వేస్తా అన్నాడు మన ముఖ్యమంత్రి కూడా. చూద్దాం, 2 ఎకరాల వాళ్ళకి వేసి తర్వాత 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా వేస్తా అన్నాడు. మరి ఎంత మట్టుకు మనం సక్సెస్ అవుతాము. ఇప్పుడు మా ఎమ్మెల్యేలకు అందరికీ 5 కోట్ల మీకు ఇస్తా అని చెప్పారు. టార్గెట్ నీళ్లు సార్, బోర్లు సార్, ఇవన్నీ మాకు లేవు సార్. ఇగో చాలా మంది అడుగుతున్నారు. నీళ్ళకి చాలా కట్టకట్టు ఉన్నది మాకు. సీసీ రోడ్లు అడుగుతున్నారు. కనీసం రోడ్లు రిపేర్ చేద్దామంటే పైసలు లేవంటే అందరికి 5 కోట్లు రాసి ఎమ్మెల్యేలకు 5 కోట్లు రాసి ప్రపోజల్స్ ఇవ్వమంటే అన్ని ఇచ్చి ఇప్పుడు మాకు ఈ ఫస్ట్ వారంలో పడేటి అందరు ఎమ్మెల్యేలకు 5 కోట్లు మాకు వస్తున్నాం అకౌంట్ల కంటే చేసిన పనులకు ఇవన్నీ బిల్లులు వస్తుండే. కానీ ఇప్పుడు ఏం చేసినాడు, రైతు బంధు అంటే కల్లా 5 కోట్లు మాకు అందరికి ఎమ్మెల్యేలకు పక్కకు పెట్టి ఇప్పుడు మీకు రైతులకు ఇవ్వాలని ఇవన్నీ మా పైసలు మీకు ఇస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాకు 3 నెలలు మరో ముంగటి. కాబట్టి ఎంత కష్టమవుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఆ టీఆర్ఎస్ దొంగలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది.